బిడ్డల అవసరం ఏముందో చక్కని మార్గం తెరవండి, బిడ్డలకు చక్కని మార్గం దయచండి. ఆ ప్రేమలో ఉండాలి. షలోం అనగా మీకు సమాధానం కలుగును గాక. ఈరోజు మీరందరూ ప్రార్థించినట్లుగా దేవుడి ప్రేమను పంచడానికి ఆపిల్స్ మరియు గ్రేప్స్ వారికి అందజేయడానికి మేము బయలుదేరుతున్నాం. సో మా ప్రయాణంలో దేవుడి యొక్క చిత్తము జరగాలని, మా కొరకు వెళ్తున్న టీం కొరకు మీరు ప్రార్థన చేయగలరని ప్రభు పేరట మనం సహకరించిన మీ అందరికీ దేవుడు మీకు తోడేవుడి, దేవుడు దీవించుడు గాక. ఆమేన్. థ్యాంక్ యూ. వెళ్తున్నప్పుడు ఆ గ్రామం టీం అమ్మాయి ఆ గ్రామస్తున్నారు దీనిలో కూర్చొని ఉండండి. ఓకేనా? అల్లరి చేయవద్దు. అల్లరి చేస్తే వ్యవసాయం కొట్టాడు. ఓకేనా? మా పెద్ద మనుషులకు తర్వాత పిల్లతలకు ఫ్రూట్స్ ఇస్తానని చెప్పేసి ఆ అక్కడికి చెప్పిపోయాను. సో మీ అందరికీ ఈరోజు ఆ దేవుడి ప్రేమ బట్టి, యేసయ్య ప్రేమను బట్టి దేవుడు మీరు ప్రేమిస్తున్నారు. అందరం ఒకరోజు కొంతకాలం ఇక్కడ ఉంటాం, కానీ ఆ తర్వాత వెళ్ళవలసిందే కదా. ఇక్కడ భూమి మీద ఎవరి సొంతం కాదు కాబట్టి మనం నిత్యం ఉండాలంటే మన ఆత్మ నిత్యం ఉంటుంది, పరలోకంలో నిత్యం ఉంటుంది. కాబట్టి ఇక్కడ కొంతగా మహా అంటే 70 సంవత్సరాలు, అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు. కానీ అక్కడ యుగాలు ఉండవలసింది. యుగ యుగాలు ఉండాలి అంటే మన దేవుని ప్రేమ బట్టి మనం మంచి మార్గంలో వెళ్ళాలంటే దేవుడు మనకు రక్షణ ఇస్తాడు. ఒక్కొక్కరు అనారోగ్యం ఉన్న వారికి ఆరోగ్యము, అయాదిలో పక్షవాదం తల్లిని దీవించండి, స్వస్థత కలిగించండి, మంచి ఆరోగ్యం. ఇంకా ఈ ప్రేమను ఇంకా రావడానికి నీ బిడ్డల అవసరం ఏముందో కానీ మీరు మాకు దయచండి, మార్గం తెరవండి, బిడ్డలకు చక్కని మార్గం దయచండి. అయ్యా యేసయ్య నీ ప్రేమను బిడ్డలు చూపుతుండగా బిడ్డలు వర్ధిల్లుగా ప్రార్థిస్తాను. ప్రతి కుటుంబం దీవించి ఆశ్రయించమని తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మీకు అందరికీ వందనాలు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సో దేవుడు చిత్తమంటే మరలా మేము వస్తాము. చూస్తున్నాం మీ డాడీ రాలేదా? ఆయన అన్నా వాళ్ళు ఉట్టిగా ఆడుతున్నారు, కలిసి తింటున్నాయి ఆడుతున్నారేమో అని చెప్పేసి ఏమమ్మా దేవుడు మీకు అద్భుతమైన న్యాయం చేస్తారు, ఆరోగ్యం ఇస్తారు, ఆయన స్వస్థపరుస్తారు. సో ఇక్కడ కొంతకాలమే కానీ అక్కడ యుగాలు జీవించాలంటే ఆయన ద్వారానే కదా. కాబట్టి ఆయన ప్రేమను బట్టి ఏదో చెప్పడమే కాదు కానీ క్రియలో కూడా దేవుడు చూపించుకోవడం కాబట్టి
దగ్గర వచ్చాము. దేవా నచ్చినవా? మంది పంచుకుంటే అందున్న ఆనందం నిజంగా అది తెలుసుకోవాలి, తెలుసుకుంటే అది ఓకే అన్న. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు ప్రార్థన చేసిన విధముగా మేము క్షేమంగా అంకుశం అనే గ్రామానికి వెళ్ళి వృద్ధులు ఒక 30 నుంచి 35 మంది వృద్ధులకు మేము సువార్త ప్రకటించి వారికి పనులు అందజేసి మన క్షేమంగా తిరిగి వచ్చాం. థ్యాంక్ యూ సో మచ్.